ఇలా ఒంటరిగా ఉంటున్నారా? ఏ ఒళ్ళెలా ఉంది? మిమ్మల్ని చూడకముందు బాగానే ఉంది, చూసిన తర్వాత కొంచెం జ్వరం వచ్చినట్టుంది. జ్వరం వచ్చినట్టుందే? మీకెంత ధైర్యం రా? నీకెందుకురా? నీకేమన్నా కట్టుకున్న పెళ్ళా? అవునరా, నాకు కట్టుకున్న పెళ్ళమే, నేను దానికి కట్టుకున్న మొగుణ్ణి. ఎంత ధైర్యం? ఎవరు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నారు? ఇక్కడ సార్ మా ఆవిడ గుడి నుంచి వస్తుంటే వీళ్ళు వెంబడి గోల్ చేస్తున్నారు సార్. బాగుంది, చాలా బాగుంది. ఏమిటి బాగుందా? ఆవిడ గోల్ చేస్తుంటే మీకు బాగుందా? ఆగండి సార్, కమ్ టు ది పాయింట్. ఎరా ఆడపిల్లలు ఉంటే పెడుతుంటే గోల్ చేస్తారా మీరు? అందేవురా జమ్మలం అడగండి. మన పేరు జంట్రౌడీలో చట్టరౌడీ. మాస్టర్ మన పేరేం సార్? కృష్ణారావు గారండి. ఎక్కడ పనిచేస్తున్నాం సార్? రాజేశ్వరి ఇండస్ట్రీస్ లో మేనేజర్ గా పనిచేస్తున్నానండి. మన ఆవిడ గారి పేరు? మనవిడ. ఆవిడ పెడుతున్న మనవిడ అంటారండి సార్. కమ్ టు ది పాయింట్, కమ్ టు ది స్టేషన్. అలాగే, కమ్ టు ది స్టేషన్. ఏమిటి కొత్త సెటప్? కొత్త సెటప్ ఏం కాదే, పాత సెటపే. మన శోభన నాటి చీర మళ్ళీ కట్టుకున్నాను అంతే. శోభనం? మన శోభనం? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు పెళ్లి కాలేదు 3 రోజులు కోలేకుంటే నువ్వు రోజుకి అడ్వాన్స్ అయిపోతున్నావేంటి? పరాయి వాళ్ళతోనేమో మీ భార్య అని చెప్తారు, నాతోనేమో కాదు పొమ్మంటారు. ఇదేం న్యాయం చెప్పండి? పరాయి వాడుతానా? నేను అవుతాను. ఆ పోలీస్ కానిస్టేబుల్తో చెప్పారు. అదంటే ఆ సందర్భం లేదు. సందర్భం వేరైనా చెప్పింది నిజమేగా? నిన్ను రక్షించాలని ఏదో అబద్ధం కానీ నిజంగా నా పెళ్ళగా. ఓకే, అలాగే అనుకుందాం. కనీసం నా మీద ప్రేమైనా లేదా? ప్రేమ నీ మీద? ఊరికి దబాయించండి. నా మీద ప్రేమ లేకపోతే ఆ రౌడీని ఎందుకు కొట్టారు? ఆ రౌడీ నీ గురించి కారు కొట్టు కూర్చుంటే ఒళ్ళు మండి కొట్టా. ఆ ఒళ్ళు మంటని ప్రేమ అంటారు. యు బ్లడీ చీట్! నీ మాటల గాడితో నా శీలాన్ని జరుగుతుంది, నన్ను పెళ్ళాడదాం అనుకుంటున్నా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. మీ భార్యగా మీ ప్రేమను సాధించడం అసాధ్యం అయితే అందుకోసం తపస్సు చేసైనా సరే సాధించుకుంటాను. అబ్బో తపస్సు! నువ్వు ఇలాంటి సతీ సావిత్రి డైలాగ్ చెప్తే నేనేమన్నా నేను ప్రేమిస్తాను అనుకుంటున్నావా? బ్రహ్మచారులకు ఇల్లు అద్దెగా ఉన్న నా శుభం గారు గొడవ పెడితే నాకు పెళ్ళయిందని అబద్ధమని నీ ఫోటో ఆవిడ చూపించాను. నువ్వు నిజంగా నా గురించి నా దుబ్బ చెందిస్తున్నావు. ఏమండి, నేను నిజంగా మిమ్మల్ని బాధ పెడుతున్నానా? బాధ పెట్టడమా? హింస, చిత్రహింస పెట్టేస్తున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నన్ను ఇలా శోధించి సాధించి వేధించి బాధించడానికి నేను నీకేం అపకారం చేశాను చెప్పు. నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో, నన్ను ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహం పారేస్తాను. కానీ మళ్ళీ నీ మొహం జన్మలో నాకు చూపించకూడదు. వెళ్ళిపో ప్లీజ్, గెట్ అవుట్. ఇదే మీ నిర్ణయమా? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. అదే నా నిర్ణయం.